హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ లెట్ కింద చూపిస్తున్నా 5 ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకోవాలి. ఇంకొకటి 3.5 ఇంచెస్, ఇది కూడా సేమ్ స్క్వేర్ పీస్లా కట్ చేసుకొని, ఇంకొకటి 3 ఇంచెస్ గ్రీన్ కలర్ తీసుకున్న స్క్వేర్ లాగానే. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు కనిపించాలి, కలర్స్ రెండు బాగా కనిపించేటట్లు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకొని స్టిచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ మీద ఇలా మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ తీసి మళ్ళీ ట్రయాంగిల్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని మిడిల్లో డోర్ పెట్టి ఇలా స్టిచ్ చేసి కింద మనం పైకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసి రివర్స్ తీయాలి. ఎక్స్ట్రా కట్ చేసుకొని రివర్స్ తీయాలి. ఇలా వచ్చింది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ లెట్ కింద చూపిస్తున్నా 5 ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకోవాలి. ఇంకొకటి 3.5 ఇంచెస్, ఇది కూడా సేమ్ స్క్వేర్ పీస్లా కట్ చేసుకొని, ఇంకొకటి 3 ఇంచెస్ గ్రీన్ కలర్ తీసుకున్న స్క్వేర్ లాగానే. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు కనిపించాలి, కలర్స్ రెండు బాగా కనిపించేటట్లు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకొని స్టిచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ మీద ఇలా మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ తీసి మళ్ళీ ట్రయాంగిల్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని మిడిల్లో డోర్ పెట్టి ఇలా స్టిచ్ చేసి కింద మనం పైకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసి రివర్స్ తీయాలి. ఎక్స్ట్రా కట్ చేసుకొని రివర్స్ తీయాలి. ఇలా వచ్చింది.